ప్రతి మనసును కదిలించే మౌన సంగీతం, ఎద చప్పుడు వినిపించే మౌన సంగీతం, మది తలుపులు తీయించే మౌన సంగీతం, కొత్త ఆశలు కల్పించే అమ్మా నువ్వెందుకు పూలు పెట్టుకోవట్లే? పూలు నేను పెట్టుకోకూడదు నాన్న, ఇవి నాన్న కోసం. అమ్మా కొంచెం ఎక్కువ పోయి. వద్దు నాన్న, ఎక్కువ తాగితే జలుబు చేసి జ్వరం వస్తుంది, సరేనా? సరే. ఒరే, ముడ్డి కిందికి 30 ఏళ్ళొచ్చినాయి, ఇంకా పెళ్ళెప్పుడు చేసుకుంటావురా? అమ్మా నీకు చాలాసార్లు చెప్పాను నా పెళ్లి టాపిక్ దేవద్దని. నీతోటి వాళ్ళకి పెళ్ళయి ఇప్పటికి ఇద్దరిద్దరు పిల్లలున్నారు. ఈ జన్మకి నాకు మనవణ్ణి మనవరాల్ని ఎత్తుకునే యోగం ఉందో లేదో. అమ్మా ఒక 6 నెలలు ఓపిక పట్టు, గ్రూప్స్ ఎగ్జామ్ డేట్ కూడా వచ్చింది. ఈసారి ఖచ్చితంగా జాబ్ కొట్టి నీ కోరిక తీరుస్తా. ఏమో ఆ 7 కొండలు పడతాయా. సరే అమ్మా, నేను లైబ్రరీకి వెళ్ళొస్తా. మంచిది. అమ్మ నేను వస్తా. అమ్మ నువ్వు ఈ ఊర్లోనే పని చేయొచ్చుగా. ఒరేయ్, పొద్దున్నుంచి ప్రశ్నల మీద ప్రశ్న అడిగి నా బుర్ర తింటున్నావు. అసలుకే టైం లేదు, ఆటోలు కూడా దొరకట్లేదు. అమ్మా స్వాతి, రాదత్తా. రోజు మా వాడు టౌన్కే కదమ్మా వెళ్ళేది. వాడి బండి మీద వెళ్ళొచ్చు కదా, ఎందుకు ఈ ఆటోలతో ఇబ్బంది పడతావు? వద్దులే రాదత్తా, మనం మంచిగా ఉన్నా పుట్టగలిసి మీదేసే జనాలు ఉంటారు. నా వల్ల మీకు చెడ్డ పేరు రావద్దు. నీ గురించి నాకు తెలీదా స్వాతి? ఎవరేమన్నా నేను పట్టించుకోను. మీలాంటి మంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి నాలాంటి నిస్సహాయురాలు ఒంటరిగా ధైర్యంగా ఇక్కడుండగలుగుతుంది. ఇప్పటికే బాబుని నాకన్నా ఎక్కువగా మీరే చూసుకుంటున్నారు. మరీ ఇంత అభిమానాన్ని తట్టుకోలేను. సరే రాదత్తా, వెళ్ళొస్తా. మంచిదమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరమ్మా. చిన్న వయసులో భర్తను కోల్పోయి ఈ అమ్మాయికి కష్టాలేంటో పాపం. అన్నా కొంచెం తొందరగా పోనీయండి. నమస్తే సార్. అమ్మయ్య. అమ్మా ఏంట్రా? ఆకలి అవుతుంది, అన్నం పెట్టే. అక్కడే ఉంది, పెట్టుకొని తినరా. ఏం కూర వండావు? గోంగూర చేశాన్రా. నీకు తెలుసు కదమ్మా నేను గోంగూర కూర తిననని. సర్లే, రాత్రి గుడ్డి పులుసుంది, అది వేసుకొని తిను. సరే ఏదోటి పెట్టు. స్నానానికి వెళ్తున్నాను, పెట్టుకొని తినరా. అసలు ఈ గోంగూర కనిపెట్టిన నాకు దొరికితే. బాయ్ నాన్న. అరే జున్నుగా మీ అమ్మ నవ్విందిరా. దీని అమ్మ, దీన్ని ఎలాగైనా అనిపించాలరా. టైం అవుతుంది, ఒక్క ఆటో కూడా రావట్లేదు.
ఏ స్వాతి, మొగుడు తెచ్చిందాన్ని ఎన్నాలని ఒంటరిగా ఉంటా, నాతో రా, ఊర్లో పెట్టి చూసుకుంటా. ఏంటి మరి, రాత్రి రమ్మంటావా? ఎందుకన్నా నేను అట్లా ఏడిపిస్తున్నాను? రే ఆటో, మూసుకొని నీ పన్ను చూసుకోరా. నీ బతుకు జర నువ్వెక్కమ్మా, పెద్ద హవలాగా లేకున్నావు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ మధ్యన చాలా లేట్ అవుతుందమ్మా, టైం మెయింటైన్ చేయి. సరే సార్. అమ్మా, ఈరోజు జున్నుగాడు రాలేదా? స్వాతి ఈరోజు సెలవు పెట్టిందంట్రా, ఇంట్లోనే ఉన్నాడు. అదుగు ఆ గిన్నెలో చికెన్ ఉంది గాని స్వాతికి ఇచ్చిరాపో, వండుకుంటుంది. ఎందుకమ్మా, నువ్వే వండియొచ్చుగా. హ్మ్? హ్మ్. ఒరే అభి, తాగడానికి అసలు నీళ్లు, ఒక క్యాన్ నీళ్లు తెచ్చిపెట్రా. అమ్మా, నీకు ఎన్నిసార్లు చెప్పాను బయటికి వెళ్ళి ముందు పని చెప్పొద్దని. ఒరే, ఒక క్యాన్ తెచ్చిపెట్రా. వెళ్ళాలి. ఒరే అభి, అరే ఆగరా, నీళ్ళు అసలు లేవురా. ఏంటి ఈరోజు ఈ వాటర్ వాళ్ళు ఇంకా రాలేదు? నాకు ఇప్పటికే ఒరేయ్. లైబ్రరీకి లేట్ అవుతుందమ్మా. ఒక్క క్యాన్ తెచ్చిపెట్రా. పోరా పో. ఏంటి స్వాతి, వాటర్ తేవాలా? పర్లేదులే అభి, నీకు లేట్ ఏ, అవుతుంది. ఊరుకో, నేను జాబ్కి వెళ్తున్నానా, తెస్తాగా. వీడి నీళ్ళు దేవంటే ఒక్క క్యాన్ తేలేకపోయిండు. స్వాతి కడికన్న పోయి తెస్తా, బాగా దెబ్బకవుతుంది. అమ్మా స్వాతి, స్వాతి. రాదత్తా, కొన్ని మంచినీళ్ళు అమ్మా, వాడిని తీసుకురమ్మని చిరాగ్గా వెళ్ళిపోయాడు. ఇప్పుడే వాటర్ అయిపోతే అభిని పంపించా, 5 నిమిషాలు ఆగి తెస్తాడు. అభిని పంపించావా? అదిగా వచ్చాడు. వచ్చాడా దొంగ నా కొడుకు. రా. ఇంటికి రారా, నీ సంగతి చెప్తా. ఏందమ్మా, వాటర్ అయిపోయిన ముందు చెప్పొచ్చు కదా, క్యాన్ తెపోతేస్తా. ఏమొద్దులే బాబు, నీకు లైబ్రరీకి లేట్ అవుతుందిగా, తమరు దయచేయండి. అరే స్వాతి, ఇంకా పొదుపు డబ్బులు కట్టలేదురా. ఈరోజు షాప్లో అడ్వాన్స్ అడిగి ఎట్లనే ఇస్తా అక్క. తమ్ముడు, బాగా చదువుతున్నావా? విషయం చెప్పన్నా. ఆ మొగుడు తెచ్చింది నీకెందుకు తమ్ముడు? ఫ్రెష్ అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోరాదు? ఒక ఆడపిల్ల గురించి అలా ఎలా మాట్లాడుతున్నావు అన్నా? అయినా నేను తనని ఇష్టపడుతున్నా, తననే పెళ్లి చేసుకుంటా. అది నీకు ఎలా దక్కుతుందో నేను చూస్తారా దాన్ని. ఒరే, మీ మావయ్య నాటుకోండి పంపిస్తానన్నాడ్రా. అల్లం పేస్ట్ లేదు, కాస్త ఎల్లిపాయలు. నేను నీకు ఎలా కనిపిస్తున్నానే? నాకు గోర్లు లేవురా. నూనె రాసి ఎండలో పెట్టవే, పుట్టి అదే వస్తుంది. నీకే మధ్యాహ్నానికి కూర ఉండదు. మా లైబ్రరీలో ఆల్రెడీ మాకు భోజనాలు పెడుతున్నారు, నేను ఆడిపోయి తింటా. సరే అమ్మా, నేను వెళ్తున్నా. టైం ఒరే అయింది. ఒరే ఒరే, కాస్త తీసి పెట్టరా. చదువుకోవాలి, నేను లైబ్రరీకి పోవాలా, టైం అవుతుంది. బాయ్. సరేలే, వీడెప్పుడు ఇంతే. ఒరే ఒరేయ్, అల్లరి చేయకురా, పనుంది నాకు ఇక్కడ. స్వాతి, నువ్వు వెళ్ళలే, నేను తీస్తాను వెళ్ళిపోయాను. నువ్వు వెళ్ళు స్వాతి. వద్దులే అభి, నేను తీసుకుంటా. అయ్యో భలేదానివే, మా ఇంట్లో వెళ్ళిపోయాలు తీసేది నేనే.
నీకు ఈరోజు లైబ్రరీ లేదా? లేదు, ఎందుకు? మాకు ఫ్రైడే లైబ్రరీ ఉండే స్వాతి. అదేంటి ఈరోజు గురువారం కదా? ఆగస్ట్ 15th గురించి మా లైబ్రరీలో ఏదో మీటింగ్ పెట్టారు. ఆగస్ట్ 15 లాస్ట్ వీక్ అయిపోయింది కదా. అబ్బా స్వాతి, నీకెందుకు ఇన్ని డౌట్లు? వాళ్ళకేవో ఖర్చు లెక్కలు ఉంటాయి కదా. అమ్మ వస్తే నా పని అయిపోద్ది. ఇక్కడ నుంచి తొందరగా ఎస్కేప్ అయిపోవాలి. సరే స్వాతి, ఇప్పుడే వస్తా. ఏంటో. గుడ్ మార్నింగ్ సార్. టైం 10 దాటిందమ్మా. నీకెన్నిసార్లు చెప్పినా టైంకి రావట్లేదు. ఇట్లయితే కష్టమమ్మా, వేరే జాబ్ చూసుకో. స్వాతి, రా అత్త, కూర్చో. ఏంటి స్వాతి ఈరోజు ఈ టైం వరకున్నా డ్యూటీకి వెళ్ళడం లేదా? లేదత్తా, ఆటోలు సరిగా దొరకడం లేదు. ఆ? షాప్లో కూడా తిడుతున్నారు. జాబ్ మానేద్దాం అనుకుంటున్నా. ఆ? జాబ్ మానేస్తే ఎలాగమ్మా? నీకు ఇల్లు ఎలా గడుస్తుంది? అరే అభి, అమ్మా, ఈ రోజు నుండి స్వాతి నీతో పాటు టౌన్కి వస్తుంది. జాగ్రత్తగా తీసుకురా. సరే అమ్మా, ఓకే. అది కాదు రాదత్తా. నువ్వేం చెప్పొద్దు. మన గురించి చెడుగా అనుకునేవాడు ఎవ్వడూ మనకు పెట్టడు. మనం చేసే పనిలో తప్పు లేనప్పుడు ఎవ్వరికి భయపడాల్సిన పని లేదు. నువ్వు డ్యూటీకి వెళ్ళు, బాబుని నేను చూసుకుంటాను. నువ్వు రారా బంగారం. నాని మనం ఆడుకోండమ్మా. నా బంగారు కొండ. సారీ అభి, వెయిట్ చేయించాను. పర్లేదు స్వాతి, అయినా ఇష్టమైన వాళ్ళ కోసం వెయిట్ చేయడంలో ఒక ఆనందం ఉందిలే. ఏంటి? ఏం లేదు, ఎలాగూ వచ్చే వాళ్ళ కోసం వెయిట్ చేయాలి కదా, అలవాటు అవుతుంది. నువ్వెక్కువ. ఏంటో నువ్వు చెప్పేది ఏం అర్థం కాదు. అమ్మా, ఏంట్రా? ఆకలి అవుతుంది, అన్నం పెట్టు. అబ్బా, ఇప్పుడే బయటికి వెళ్ళొచ్చాను. కూర్చే బాగు, వండుతాను. అమ్మా, నీకు తెలుసు కదా నేను ఆకలికి ఆగలేనని. స్వాతిని అడుగుతానుండ్రా, ఉందేమో. అమ్మా స్వాతి, నేను వంట చేయలేదు, వీడికి ఆకలి అవుతుందంట, కొంచెం అన్నం వండి పెట్టమ్మా. సరే రాదత్తా. ఏంటవి, గోంగూర నచ్చదా? ఏం మాట్లాడుతున్నావు? గోంగూర నచ్చదా? నాకు చాలా ఇష్టం. ఇంత బాగా ఎలా చేసావు స్వాతి? కొంచెం అమ్మ కూడా నేర్పొచ్చుగా. అది నేను చేయలేదు అభి, రాదత్తే ఇచ్చింది. అవును, ఇంతకిది ఎర్ర గోంగూర తెర్ర గోంగూర? ఇంటికి రారా చెప్తా, అది ఎర్రదో తెల్లదో. అభి ఒకసారి బండి ఆపవా? ఎందుకు? అభి గుడికి వెళ్దాం. మరి మన కొబ్బరికాయ లాంటివి నేలే కదా. పర్లేదు, ఒకసారి దండం పెట్టుకుని వెళ్దాం. సరే పద. వెళ్దామా? వెళ్దాం. స్వాతి, ఏం మొక్కుకున్నావు? నీకు జాబ్ రావాలని మొక్కున్నా. అలాగే ఒక మంచి అమ్మాయి రావాలని కూడా మొక్కుకోవచ్చు కదా. అన్నీ నేనే మొక్కితే నువ్వేం చేస్తావు? మనకంటే పక్కన వాళ్ళు కోరుకుంటేనే తొందరగా నెరవేరుతాయి తెలుసా. చాలులే, షాప్కి లేట్ అవుతుంది పదా.
ఆ మంచి అమ్మాయి ఎవరో కాదు స్వాతి, నువ్వే. ఏమైనా అన్నావా? మ్హూ. సరే పద. ఓకే. స్వాతి, పోదాం, వస్తావా? నీతో ఎందుకు వస్తుందిలే అన్న, ఆల్రెడీ కుర్రోడు తగిలాడుగా. వస్తుందిరా. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఏదో ఒక రోజు అయితే రావాల్సిందే. ఏంటి వాళ్ళు అంటున్నట్టున్నారు? ఏం లేదు, పద. ఓ, అయినా ఫోన్ చేయొచ్చు కదా. ఓ, నువ్వు అసలు ఫోన్ చేయవు కదా. సర్లే, ఏం చేస్తాం, నేను ఫోన్ చేసి లిఫ్ట్ చేస్తున్నావు, అదే చాలు. ఎక్కువ. ఏంటి బండి ఆపావు? ఒకసారి దిగవా? స్వాతి, నీకు ఒక విషయం చెప్పాలి. ఏం లేదు, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు అనొచ్చు, ఆల్రెడీ నాకు పెళ్ళైంది, ఒక బాబున్నాడని. అవన్నీ నాకు ప్రాబ్లమే కాదు. పైగా నువ్వు నాకంటే 4 ఏళ్ళు చిన్న. నీకు ఇష్టమైతే చెప్పు, మా అమ్మతో నేను మాట్లాడతా. ఏయ్, పిచ్చా నీకు? అక్కడ వాడు, ఇక్కడ నువ్వు. ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళంటే ఎందుకని తెలుసు? నా బతుకు నన్ను బతకనివ్వండి. స్వాతి, ఒక్క నిమిషం నేను చెప్పేది విను. స్వాతి, ప్లీజ్ ఆగు. స్వాతి, ఛ. ఇంట్లో ఉన్న తిండి సరిపోవట్లేదు, అడ్డమైన గడ్డంతా తెచ్చుకుంటున్నావు. నీకేమైనా పిచ్చా? అక్కడ వాడు, ఇక్కడ నువ్వు. ఎదమోయనంటుంది భారం, నేను కోరుకుంటుంది హృదయం. ఇకనైనా వీడవా మౌనం, నీ కోసమే వేచుంది నా ప్రాణం. ప్రియతమా, ప్రియతమా, నా తప్పు మన్నించుమా. నాని అన్నం పెట్టవా? అయ్యో నాన్న, ఆకలి అవుతుందా? ఒరే అభి, అమ్మా. జున్నుగాడిని తీసుకెళ్ళి అన్నం పెట్టు. స్వాతి కొంట్లో బాలేనట్టుంది, నేను ఒకసారి చూసి వస్తా. సరే అమ్మా. అబ్బి, దానన్న, మనం ఆమె తిందాం. అమ్మా స్వాతి,
ఏంటమ్మా ఈరోజు డ్యూటీకి సెలవు పెట్టావా? అవునత్త, ఒంట్లో బాగుండడం లేదు, ఇక మానేద్దాం అనుకుంటున్నా. అయ్యో, ఏమైందమ్మా? ఏం లేదత్తా. ఏది, నన్ను ఒకసారి చూడండి. అమ్మా, నువ్వు కోపన్నంటే నీకు విషయం చెప్పాలి. స్వాతి గురించేగా. నేను నీ తల్లినిరా, నేనన్నీ గమనిస్తూనే ఉన్నాను. ఇవన్నీ ఆపు. మనం ఈ సమాజంలో బ్రతుకుతున్నాం. కొన్నిసార్లు మన ఇష్టాల కంటే చుట్టూ ఉన్న సమాజం గురించి ఆలోచించాలి. అమ్మా, ఎవరితో నాకు అవసరం లేదు. నేను అన్నీ ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నా. ఇంకో 2 నెలల్లో నాకు జాబ్ వస్తుంది. ఎవరు అవునన్నా కాదన్నా నేను స్వాతిని పెళ్లి చేసుకుంటా. నోర్బుయ్ ఎదవా, నీకు పెళ్లి కావాలంటే నేనే ఒక మంచి సంబంధం చూసి నీకు పెళ్లి చేస్తాను. ఆ అమ్మాయి మీద నీకున్నది ప్రేమ కాదు, సానుభూతి. చిన్నప్పటి నుండి నాన్న లేకుండా పెరగటం వల్ల నీ పరిస్థితి వాళ్ళకి రాకూడదని ఆలోచిస్తున్నావు అంతే. అలా ఆలోచించడంలో తప్పు లేదు. ఏదైనా మన పరిధి వరకే చెయ్యాలరా, అంతకు మించి మనకు అక్కర్లేదు. బుద్ధిగా చదువుకో. నువ్వు చేసే పని వల్ల నీకేం నష్టం లేదు. ఇప్పటికే భర్తను కోల్పోయి బాధలో ఉన్న దాని జీవితాన్ని ఇంకా క్షోభ పెడుతున్నావు. నీ వల్ల అది ఉద్యోగానికి కూడా వెళ్ళట్లేదు. ఒరే అభి, అవి నీ గురించి అమ్మ అంతా చెప్పింది. చిన్నప్పటి నుంచి నిన్ను అమ్మ ఎంత కష్టపడి పెంచింది. ఒక్కసారి ఆమె బాధని అర్థం చేసుకోరా. నా బాధను అర్థం చేసుకోవాల్సింది కూడా అమ్మే కదా మమ్మీ. నీ కుందన బొమ్మ లాంటి అమ్మాయిని తెచ్చి పెళ్లి చేస్తారా. ఆ అమ్మాయిని వదిలేరా. మావయ్య, మనం చేసుకునే అమ్మాయి కళ్ళకే కాదు, మనసు కూడా నచ్చాలి. ఏమోనయ్యా, మా రోజుల్లో ఇవన్నీ ఏమీ లేవు. మా అమ్మ నాన్న ఎవరిని చూపించి పెళ్లి చేసుకో అంటే వాళ్ళనే చేసుకున్నాం. ఏం మేము లేవా సంతోషిందా? ఈ మనిషికి ఒక్క పని చేయడం కూడా చేత కాదు. గ్యాస్ స్టవ్ బాగా చేపిమని 3 రోజుల నుంచి మొత్తుకుంటున్నా. చెప్పి నా నోరు పోతుంది. సరే, ఇంతకు నీ ఎగ్జామ్స్ ఎలా రాసావు? జాబ్ రావడమే లేట్ మావయ్య, అందుకే అమ్మతో అలా మాట్లాడాల్సి వచ్చింది. సరే మావయ్య, వెళ్ళొస్తా. సరే, జాగ్రత్తగా వెళ్ళి. అలాగే మావయ్య. స్వాతి, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇదేదో నీ పరిస్థితి చూసి జాలిపడి కలిగిన ఇష్టం కాదు, నీ వ్యక్తిత్వం, నీ మంచితనం చూసి కలిగిన ప్రేమ. నీ గతంతో నాకు అవసరం లేదు. నువ్వు ఒప్పుకుంటే నీకు మంచి భర్తగా, బాబుకు మంచి తండ్రిగా ఉంటా. నువ్వు ఒప్పుకునే వరకు ఎదురు చూస్తూనే ఉంటా, నా ప్రాణం పోయే చివరి క్షణం వరకు. అమ్మా, ప్లీజ్ అమ్మా, ఇంకో 2 నెలల్లో నా గ్రూప్లో జాబ్ వస్తుంది. స్వాతి లాంటి మంచి అమ్మాయి నాకు దొరకదమ్మా. ఒప్పుకోమ్మా ప్లీజ్. రే మెంటలోడా, ఒక్కసారి చెప్తే అర్థం కదా నీకు? నీకు సంబంధం చుట్టానికి రంగయ్య వెళ్ళి ఇంటికి వెళ్ళొచ్చా. వాళ్ళ సడుకుడు బిడ్డుందంట. మనం సోమవారం పెళ్లి చూపులకి వెళ్తున్నాం. అమ్మా, నువ్వు అంటుంటావుగా నేను నాన్నలాగే మొండి ఉన్నని. నువ్వు స్వాతితో పెళ్లికి ఒప్పుకోకపోతే నీకు నీ కొడుకు ఉండడు. ఇది బెదిరింపు కాదు, జరగబోయే నిజం. నేను చచ్చినా ఒప్పుకోను. అయితే నా చావు కబురు కోసం ఎదురు చూస్తూ ఉంది. ఇప్పుడు నేను ఇలా బెదిరిస్తున్నాడు. ఇక్కడికి వెళ్తాయి. ఆకలికి ఆగలేను, వాడు వస్తాడు. హలో అన్నయ్య. చెప్పమ్మా. అవి నిన్నగా వెళ్ళాడు, ఇంకా ఇంటికి రాలేదన్నయ్య. ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ వస్తుంది.
వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఉంటాడులే అమ్మా. అందరికి ఫోన్ చేశానన్నయ్య, ఎవరి దగ్గరికి రాలేదంట. నువ్వేం కంగారు పడబాకమ్మా, నేను వస్తున్నా ఉండు. సరే అన్నయ్య. హలో కిరణ్, చెప్పింది అభి నీ దగ్గరికి ఏమైనా వచ్చాడయ్యా? రాలేదు పిన్ని. నిన్నందంగా వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడో ఏమో. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తుంది. స్వాతి గురించి నేను బెదిరించడానికి అలా చేసి ఉంటాడులే పిన్ని, ఇంక అనుకుంటానులే. సరే అయ్యా. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తుందిరా, అస్సలు కలవట్లేదు. స్టేషన్లో కూడా నెంబర్ ట్రేస్ చేయమని చెప్పాము. ఇప్పుడు ఈ విషయం ఎలా చెప్పాలో ఏంటో. మన అభికి యాక్సిడెంట్ అయిందంట. పోలీసులు ఆధార్ కార్డు చూసి నాకు ఫోన్ చేశారు. బాడీ గుర్తుపట్టలేనంత నిజ్జుగా మారిపోయిందంట. గవర్నమెంట్ హాస్పిటల్కి రమ్మన్నారు. నేను వెళ్ళి ఏర్పాట్లు చూస్తాను, మీరు ఆమె మేనేజ్ చేసి వెనకండి. సరేనండి. ఆమెకు సర్ది చెప్పి జాగ్రత్త తీసుకోండి. అలాగే. కూర్చోండి, పర్లేదు. ధైర్యంగా ఉంది. సరే అండి సర్పంచ్ గారు. పాపం వచ్చింది. కొడుకు మీదనే ప్రాణాలు పెట్టుకొని రోజులు ఇప్పుడు ఏమైపోద్దో ఏమో. ఏం లేదులే అమ్మా, ఏం లేదు. చెప్పన్నయ్యా. కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. ఎద చప్పుడు వినిపించే మౌన సంగీతం. మాటలు పెదవులు దాటని వేళన మౌనమే సంగీతం. మనసున వేదన తీరని రోజున కన్నీరే ఒక గానం. అందమైన గులాబీలకి గుచ్చుకునే ముల్లులు ఎన్నో. అందమైన చందమామలో దాగి ఉన్న మచ్చలు ఎన్నో. ఎడారిలో ఎప్పటికైనా కురిసేనా అమృతమంటి వానా. ఏ దారిలో గమ్యం చేరేను అందమైన ఈ నావా. చిక్కిందిరా శిలక. కుదిరిందిరా. రేయ్, మొత్తం దాని వల్లేరా. అసలు ఇటువంటి దాన్ని ఊళ్ళోనే ఉండనేకూడదు. దాన్ని గుంజకిరా. ఇలా ఎంతమంది ప్రాణాలు తీస్తుంది. అరే, అది 2-3 సార్లు టౌన్లో లాడ్జిలో వాడితో కూడా కనపడిందిరా నాకు. పెద్ద తిరుగుబోతురా అది.
ఇది భలే దొరికిందిరా. అవును, అది అలాంటిదే. అసలు దాన్ని ఊర్లోనే ఉండనేకూడదు. అరే బుద్ధి ఉందారా మీకు? ఇక్కడ జరిగేది ఏంది, మీరు మాట్లాడేది ఏంది? ముందైతే బాడీ రాని చూద్దాం. ఈడొక పెద్ద పతిత్తు. ఎప్పుడు ఇంకొంచెం పొయ్యి వంటోగా నాన్న. కావలసినంత తాగు. ఆపండి. నా కొడుకు చచ్చిపోయి నేను బాధలో ఉండి మీ మాటలు ఇంకా నన్ను బాధ పెడుతున్నాయి. ఎందుకు ఆ అమ్మాయి నన్ను మాట్లాడుతున్నారు? నా కొడుకు సావుకు అమ్మాయికి సంబంధం ఏంటి? మా అబ్బాయి అమ్మాయిని ఇష్టపడ్డాడు. తనే నా కొడుకుని కావాలనుకుంటే ఈ పాటికి ఎప్పుడో వాళ్ళిద్దరు పెళ్లి కూడా అయిపోయేది. దాన్ని తెగించి తిరుగుతుందంటున్నావు. అలా చేసేదైతే ఈ పాటికి సిటీల్లో ఎవరినో డబ్బు నన్ను చూసుకునేది. ఆత్మాభిమానం ఉన్న అమ్మాయి కాబట్టి నేను చెప్పిన చాలా రోజుల వరకు నా కొడుకు బండి కూడా ఎక్కలేదు. నేను తిడితే తప్పని పరిస్థితుల్లో నా కొడుకు బండి ఎక్కిందే కానీ కావాలని కాదు. భర్త చనిపోయినంత మాత్రాన ఆడవాళ్ళంతా బజారు వాళ్ళేనా? ఆమె భర్త చనిపోవటం ఆమె చేసిన తప్ప? దాన్ని నా కొడుకు చంపుకున్నాడు. అమ్మాయి మంచితనం తెలిసి కూడా నేనే పెళ్లికి ఒప్పుకోలేదు. అలా చేసింటే ఏ రోజు నా కొడుకు నాకు దక్కేవాడు. అబ్బే అబ్బే అబ్బే. అభి హలో అభి. హలో అన్న, ఎక్కడున్నావు? స్వాతి ఫోన్ చేస్తే ఎత్తట్లేదన్నా, ఒకసారి వెళ్ళి చూడవా? మైండ్ ఉందారా? అసలు ఏమైందిరా? ఏంట్రా నువ్వు చేసిన పని? ఏమైందన్నా? నేనేం చేసా? అరే పిచ్చోడు వారా నువ్వు. పిచ్చోడ్లా కొట్టుకుంటున్నాం రా ఇక్కడ అందరం. అభియా? ఆ అభి ఫోనా? అవును పిన్ని. అభి మాట్లాడిండా? అవును. అభి అమ్మా. ఒరే నువ్వేనా మాట్లాడేది? నేనే అమ్మా. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? అసలు ఏమైంది వీళ్ళందరికీ? ఒరే ఎక్కడ తెచ్చావురా? టౌన్ లోనే ఉన్నామ్మా. అసలు ఏం జరిగింది? ఇంటికి రారా, నేను పెళ్లి చేస్తాను. ఇంటికి. నేను అడిగేది కూడా అదేగానే. అభి 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 బతికే ఉన్నాడు. అభికి ఏం కాలేదు పిన్ని. ఏంట్రా ఇలా చేశావు? నిన్నెవడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోమన్నాడు? అసలు ఎంత కంగారు పడ్డామో తెలుసా? అది కాదన్నా, అసలు ఏం జరిగిందంటే అమ్మని బెదిరిద్దామని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి సిటీకి వెళ్ళానన్నా. ఎవడో దొంగ వెధవ నా పర్సు కొట్టేశాడు. మనీ, కార్డ్స్ అన్నీ అందులోనే ఉన్నాయి. నాకేమో బాగా ఆకలైంది. ఇంకా లాభం లేదనుకొని ఫోను స్విచ్ ఆన్ చేశాను. చూస్తే వరుసగా అమ్మవి, మామయ్యవి, నీవి మిస్డ్ కాల్స్. ఎప్పుడు లేనిది స్వాతి దగ్గర నుంచి కూడా ఫోన్ వచ్చింది. తనకేమన్నా అయిందేమో అని కంగారుతో ఫోన్ చేస్తే తను తీయలేదు. తర్వాత మీకు చేశాను. మీరు జరిగిందంతా చెప్పారు. అదన్నా జరిగింది. నేను కావాలని చేసింది కాదు. వెళ్దాం పద. అమ్మ ఇప్పటికే చాలా కంగారు. సరే అన్న. అన్నా, నువ్వే ఎలాగైనా స్వాతి విషయంలో అమ్మను ఒప్పించాలి. ఇంత జరిగినా నీకు బుద్ధి రాదురా. చెల్లెమ్మా,
నీ బాధలన్నీ పోయినాయిరా. అల్లుడికి ఉద్యోగం వచ్చింది. ఆల్ హ్యాపీ. ఉద్యోగం వచ్చింది, పెద్ద సన్మానం చేయాలి. నమస్తే అమ్మా, బాగున్నారా? నమస్తే సార్. కంగ్రాట్స్ అభి. థ్యాంక్ యూ సార్. మన ఊరు పేరు నిలబెట్టావు, శబాష్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఉన్నది సాధించావురా. థ్యాంక్స్ అన్నా. వీడు ఏడున్నాడో ఏందో, ఈ విషయం తెలిస్తే గుండె బెల్లగా చేస్తాడు. అన్నా, ఆ యదవకి డిప్యూటీ తహసీల్దార్ జాబ్ వచ్చిందంటనా? అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేసేదేందన్నా, పిసుక్కోవటమే. నువ్వు నేను వీడు ఓవర్ యాక్షన్ బాగా అన్నట్టు నేను పెద్ద చెప్పొచ్చాడు వీడు. సరే గాని అమ్మా, ఏంట్రా? అది స్వాతి. పద. అభి. అభి కాదు నాన్న, డాడీ అని పిలు. డాడీనా? ఒప్పుకో తల్లి, కోడల్లా కాదు కూతుర్లా చూసుకుంటా. ఒప్పుకోమ్మా, మా అమ్మ కదా. అమ్మా. సాధించావురా కొడుకు. అరే చిన్నది, మీ అమ్మ నాన్నమ్మ కలిసి సీరియల్ చూస్తున్నారా? మనం ఇట్లా రోడ్ల మీద తిరగాల్సిందే. ఏం చేస్తాం? నీకు రైల్ బ్రేక్ లే. నాకెళ్ళి చూడొద్దు, నువ్వు ఇటు కూడా చూడొద్దు, నాకెళ్ళి చూసి మీరు కూడా వెళ్ళిపోండి. అన్నాను. రోలింగ్ యాక్షన్. యాక్షన్. హలో అన్నయ్య. చెప్పమ్మా. అభి నిన్న అనగా వెళ్ళాడు, ఇంకా ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఉంటాడులే అమ్మా. వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఉంటాడులే అమ్మా. అందరికీ చేశాను అన్నయ్య, ఎవరి దగ్గరికి రాలేదంట. నువ్వేం కంగారు పడకు, కంగారు పడబాకమ్మా. నేను వస్తున్నా ఉండు. నేను వస్తున్నా ఉండు. రెండు చేతులతో పైకి లేపి పట్టుకొని రా. షాకు అమ్మని చూసి ఇంకరా. అయ్యి నవ్వుతున్నావు ఎందుకు అవి? నేను జాబ్ చేస్తున్నాను, సరిగ్గా చేసుకుని వెళ్ళిపోండి. ఈ తాళం ఆడలో పెట్టి అలాంటి నిజమేనాలు ఇంత ధైర్యం ఇక్కడ ఉన్నా. సారీ ధైర్యం. అరే